హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై మేము ఎలా చేస్తామో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక 3 కాకరకాయలు తీసుకొని వాటికి ఇలాగా పైపైన గీరేసేయండి అనమాట. గీరేసి వీటిని సన్నగా చక్రాల్లా కోసేసుకోండి. కాకరకాయని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. చక్రాల్లా కట్ చేసుకోండి. పెద్ద చక్రాలు వచ్చినాయి అనుకోండి, వాటిని మిడిల్లో కట్ చేసుకోండి. మళ్ళీ కట్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేయండి. లోతైన గిన్నెలో కానీ తీసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది తర్వాత. సో దీన్ని ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచండి మూత పెట్టేసి. ఇలానే చేయండి, మొత్తానికి పట్టిద్ది. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కొంచెం గట్టిగా ఇలా పిండండి. సాల్ట్ పసుపు వేసాం కదా, ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం కళాయిలో ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఈ ఆయిల్లో వేసేయండి. పిండేసి కొంచెం తిప్పేసుకోండి. పెట్టేసి కొంచెం స్టార్టింగ్లో కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టండి. కొంచెం మెత్తబడిన తర్వాత హై ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే అప్పుడు మనకు ఫ్రై లాగా అవుతాయి అన్నమాట. ఇవి కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. ఇందాక వేసిన సాల్ట్ ఏమో అది చేదుపోవటానికి, ఇదేమో కర్రీకి వస్తుంది అన్నమాట. సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము. ఎక్కువ ఆయిల్ వేయకుండానే స్టార్టింగ్లోనే కొంచెం మూత పెట్టి బాయిల్ అయ్యేటట్టు చేసి తర్వాత మనం ఉప్పు పసుపు వేసి అప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెడితే ఇలా ఫ్రై లాగా అవుతుంది అనమాట. ఆనియన్స్ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కనుక తాలింపులో ఉంచుకున్నాక మనము ఈ కాకరకాయ పీసెస్ని వేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రై అనేది క్రిస్పీగా ఉంటుంది. తాలింపులో ఇవన్నీ కలిపేసుకుంటే ఆయిల్ అంతా పీసెస్ కూడా పట్టిద్ది. పచ్చిగా చూస్తుంటే గ్రీనిష్ కనిపిస్తుంది, కానీ ఇదంతా బాయిల్ అయింది ఆల్రెడీ స్టార్టింగ్లోనే. మళ్ళీ ఇందాక హై ఫ్లేమ్లో కొంచెము ఫ్రై లాగా అయ్యింది, ఇప్పుడు ఆయిల్లో కూడా అయ్యింది. సో దీంట్లో చేదు అనేది అస్సలు ఉండదన్నమాట. పై కారం, జీలకర్ర, సాల్ట్ వేసి దంచిన కారం ఉంటుంది అనమాట, అది వేస్తాము మేము, చిన్నపై కారం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ప్రాసెస్లో కాకరకాయ ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై కలుపుకొని తింటే ఉంటుంది, మీరు నిర్భ్యంతరంగా తినొచ్చు. నిజంగా చేదు ఏమి ఉండదు ఈ ప్రాసెస్లో చేస్తే. కావాలంటే ఈ పీస్ ట్రై చేయండి.